ఏం జరిగిందక్క? ఆ శర్వాణి మనకొద్దు. ఈ ప్రేమలు మనకు సూట్ అవ్వవు. నువ్వే ఒక మంచి సంబంధం చూడు రేఖ. రేఖక్క తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండక్క. రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? చెంప పగలగొడతాను. ఏ రేఖ, నువ్వు తలుచుకుంటే పెళ్లి జరగడం ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు వీడు? అక్క, వీడి మాట తీరే అంత. చేసే తక్కువ, ఎమోషన్ ఎక్కువ. ఏదోకే, నీకు మాధవ్ పెళ్లి జరగాలి అంతే కదా? నాకొదిలే అక్క. ఏంటక్క అలా చూస్తున్నావు? ఈ మాట నీకు చాలాసార్లు చెప్పాను, కానీ అప్పుడు చెప్పడం వేరు, ఇప్పుడు చెప్పడం వేరు. నేనున్నాను కదా, నువ్వు కోరుకున్నట్టే వాడి పెళ్లి జరుగుతుంది. వెళ్ళు, వెళ్ళి మా కాఫీ తీసుకురా. సరే కూర్చోండి, 2 నిమిషాల్లో తీసుకొస్తాను. అక్క, నీకేమైనా పిచ్చి పట్టిందా? నిన్నటి వరకు ఆ శరవాణిని ఈ ఇంటి కోడలు చేసుకుని ఆడుకుంటున్నాను చెప్పావు. ఏం సడన్ గా ప్లేట్ ప్రయాణం చేస్తున్నావు? నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలేసి మాట జారితే మన ప్లాన్ అంతా అక్కకు తెలిసిపోతుంది. అప్పుడు జన్మని మనల్ని ఇక్కడికి రానివ్వదు. అక్క సంగతి తర్వాత, ముందు శరవాణి గురించి ఏం చేస్తున్నావో చెప్పు. మాధవ్ గాడు వేరే అమ్మాయిని చేసుకుంటే ఆ శరవాణిని ఎలా గాడుకుంటావు? ఆ మాధవ్ గడి చేత వాడి కోసం కాకపోయినా నా కోసమైనా శర్వాణి మెడలో 3 ముళ్ళు వేయిస్తాను. అన్నీ నేను చూసుకుంటాను కదా, ప్రతిదానికి నువ్వు టెన్షన్ పడుకో. అక్కొస్తోంది. రేఖ, నాకు వాడికి నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు. కాబట్టి అక్క, ఈ సెంటిమెంట్ డైలాగులు ఎన్నిసార్లు చెప్తావే? వాడి పెళ్లి జరిపించాలి అంతే కదా? నేను కనిపించిన ప్రతిసారి ఇదే డైలాగా? డైలాగ్ మార్చు. ఏమిటో నీ డైలాగుల గోల. వాడి పెళ్లి జరిపించాలంటే నువ్వేదేదో చెప్తావేంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? వాడి పెళ్లే కదా, శర్వాణి కాదు కదా. అదేంటే నువ్వు కూడా మళ్ళీ ఆ అమ్మాయి పేరే చెప్తావు? ఆ అమ్మాయిని నమ్ముకుంటే వీడి పెళ్లి చేసినట్టే మనం. ఆ అమ్మాయిని నమ్ముకుంటే కాదు, నీ కొడుకుని నమ్ముకుంటే అని చెప్పు. ఏమిటి నువ్వు చెప్పేది? ఇందులో అర్థం కాని విషయం ఏముందక్క? ఇంతకాలం వాడు తన మనసులో మాట చెప్పలేకే కదా నువ్వింత బాధపడుతున్నావు. వాడు చెప్పకపోతే ఏంటి, నువ్వు చెప్పు. మన మాధవ్ ఆ శర్వాణిని ఎంతగా ప్రేమిస్తున్నాడో నువ్వే అమ్మాయికి చెప్పేస్తే అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు కదా. నేనా? ఊరుకోక్క. ఒక ఆడపిల్లతో మాట్లాడడానికి వాడికి 6 సంవత్సరాలు పట్టిందని చెప్తుంటేనే నాకు సిగ్గుగా ఉంది. పైగా నువ్వు కూడా ఆ అమ్మాయితో మాట్లాడడానికి ఆలోచిస్తావేంటి? అది కాదు రేఖ, ఇలాంటి విషయాలు నేను... అబ్బా, నువ్వు కాకపోతే నేను మాట్లాడతాను. నువ్వు వేరు, నేను వేరునా? ఎరా తమ్ముడు? అవునక్క. ఇక నువ్వేం ఆలోచించుకో. ఇప్పుడే వెళ్ళి ఆ శర్వాణికి విషయం చెప్పి అటో ఇటో తేల్చుకొచ్చేద్దాం.
ఆహా చిచి, అటు ఇటు తేల్చుకోవడం ఏంటి? ఏకంగా తాంబూలాలే మార్చుకుందాం. అదేంటే, వాడు పైనే ఉన్నాడు. వాడితో ఒక్క మాటైనా చెప్పకుండా. అబ్బా, ఇంకా వాడితో చెప్పడం ఏంటే? ఇక్కడ దాకా వచ్చాక మనమే చొరవ తీసుకుని ఏదో ఒకటి డిసైడ్ చేయాలి, అంతే. అక్క, ఇంకా ఆలోచించింది చాలు. శర్వాణి ఇంటి కోడలుగా రాబోతోంది, ఇది ఫిక్స్. నైట్ అంతా ఆలోచిస్తే మా రేణుకకు మాధవకు మించిన మంచి వ్యక్తి ఎవరు దొరకరేమో అనిపిస్తుంది. తప్పుగా ఆలోచిస్తున్నావు శర్వాణి. రేణుక ఒక బిడ్డకు తల్లి. నీ ఫ్రెండ్ కోసం, నీ స్వార్థం కోసం మాధవుని రేణుకని పెళ్లి చేసుకోమని అడగటం కరెక్ట్ కాదు. నాకు రేణుక ఎంత ముఖ్యమో మాధవ్ కూడా అంతే ముఖ్యం. కాకపోతే మాధవ్ వైపు మా రేణుక వైపు అన్నీ తెలిసిందని కాబట్టి ఆ రెండు కుటుంబాలు ఒకటైతే బాగుంటుందనే నా అభిప్రాయం, అంతే. శర్వాణి, అసలు మాధవ్ మనసులో ఏముందో తెలుసుకోకుండా చిన్నపిల్లలాగా ఆలోచించడం కరెక్ట్ కాదు. అంటే మాధవుని పిలిచి నీ మనసులో ఏముందని అడగమంటావా? ఛా, ఏమనుకుంటాడు తను? అతను ఎందుకు అనుకుంటాడు? మీ ఇద్దరి మధ్య ఎంతో కాలం నుండి అంత ర్యాపో ఉంది కదా. తన మంచి చెడ్డల గురించి తెలుసుకోవడంలో తప్పులేదు. చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అయినా నేను రేణుక పెళ్లి గురించి ఆలోచించకుండా తన మనసులో ఏముందో తెలుసుకోవడం నాకు అవుట్ ఆఫ్ బిజినెస్. చెప్పలేం. ఒకవేళ తన సర్కిల్లో రేణుకకు మ్యాచ్ అయ్యేవాళ్ళో, నీ సర్కిల్లో మాధవ్ టెస్ట్కి తగిన వాళ్ళో ఉండుండొచ్చు కదా. ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే లాభం లేకపోయినా నష్టమైతే ఉండదు కదా. ఆ వేళ ఆలోచించి మాధవ్ని కలిసి మాట్లాడు శర్వాణి. నిజమే, నువ్వు చెప్పిన దాంట్లోని బెనిఫిట్స్ ఉన్నాయనిపిస్తుంది. ఇప్పుడే ఫోన్ చేసి మాధవ్ని రమ్మని చెప్తాను. గుడ్. ఇదేంటి, కాఫీ డేకి రమ్మని చెప్పి టైం చెప్పాను, అప్పుడే ఫోన్ చేస్తుందేంటి? శర్వాణి, బయలుదేరుతున్నాను. మాధవ్, నీతో ఒక విషయం మాట్లాడాలి. నేను నీతో మాట్లాడాలని కాఫీ డేకి రమ్మని చెప్పాను కదా శర్వాణి. నువ్వు ఒకసారి మా ఇంటికి వస్తావా? పర్సనల్గా మాట్లాడాలి. తప్పకుండా, ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. వెయిట్ చేస్తూ ఉంటాను మాధవ్. ఓకే. ఇలాంటి సిచ్యువేషన్ కోసమే 6 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను శర్వాణి. అదక్క విషయం, అంతా నేను చూసుకుంటాను. అంతేనంటవా రేఖ? అబ్బా,
ఇంతసేపు డిస్కషన్ పెట్టి తల తింటున్నావు కదా, పద నేను మాట్లాడుతానంటున్నాను కదా, పద లే. పిన్ని పిన్ని మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చావురా. ఎక్కడికి వెళ్తున్నావు మాధవ్? శర్వా ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కే. సరే వెళ్ళు. అది కాదు పిన్ని. ఇంకేం మాట్లాడకు, నాకంతా మా అక్క చెప్పింది. నువ్వు బయలుదేరు. సరే పిన్ని. అమ్మా, నీకు చాలాసార్లు నేను మాటిచ్చాను, కానీ ఏ రోజు నాతో సీరియస్గా మాట్లాడలేదు. నైట్ నువ్వు మాట్లాడిన మాటలకి నేను ఒక డెసిషన్కి వచ్చానమ్మా. పని అయిపోయాక నేను నీకు చెప్తాను. వస్తానమ్మా. ఉంటాను పిన్ని. బాయ్ రా మామ. బాయ్ అల్లుడు. అక్క, వాడొచ్చేలోపు మనమే వాడికి గుడ్ న్యూస్ చెప్దాం. నువ్వేం బాధపడకు. ఒరే బోసు, నువ్వు వెళ్ళి డ్రైవర్ని కార్ అక్క. ఆ సర్వాణి ఇంటికెళ్ళి పెద్దరికంగా అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. ఇక ఎక్కువ రోజులు నాంచడం మంచిది కాదు. పద. గోపాల్, నిన్నిలా చూస్తుంటే నాకు చాలా షేమ్గా ఉందిరా. నా కొడుకు బతికే ఉన్నాడా లేక చనిపోయాడా? ఏదో ఒకటి చెప్పరా, నేను వెళ్ళిపోతాను. గోపాల్ ప్లీజ్, మా శర్వాణి ఆల్రెడీ. వద్దు ప్లీజ్, శర్వాణి ఎవరో నాకు తెలియదు. నీకు ఆ అమ్మాయి మీద నమ్మకం ఉంటే నాకు నీ మీద నమ్మకం ఉందని మా ఆవిడికి చెప్పాను. ఇప్పటికే కొడుకు వస్తాడో రాడో తెలియక వాడిని దూరం చేసుకుని కుమిలిపోతున్నాను రా. ఇప్పుడు నా భార్యను కూడా దూరం చేసుకునే పరిస్థితిలో ఉన్నాను రా. ప్లీజ్ గోపాల్, నేనింతటి వాడిని అవడానికి మీ ఫ్యామిలీ ఏరా కారణం. ఏ రోజు నువ్వు నన్ను హెల్ప్ అడగలేదు, ఫస్ట్ టైం అడిగా. ఎలాగైనా సరే నీ కొడుకు నీకిస్తాన్రా, నన్ను నమ్ము. నా కొడుకు బతికున్నాడో తెలీదు లేక చచ్చిపోయాడో తెలీదు, కనీసం వాడిని ఎవరు మాయం చేశారో కూడా తెలీదు. నువ్వు నా కొడుకుని తీసుకొస్తానని చెప్తుంటే విని సైలెంట్ గా వెళ్ళిపోవడం తప్ప ఫలితం మాత్రం లేదు. నేను నీ ఫ్రెండ్ రా, కాబట్టే నేను నువ్వు చెప్పిన మాటలు చెప్పి మా ఆవిడ చేత రోజులు లెక్క పెట్టిస్తున్నాను. ఈ శర్వాణి నమ్ముకుని ఫస్ట్ టైం నీ ముందు తలదించుకోవాల్సి వచ్చిందిరా. ప్లీజ్ ఇంకోసారి అమ్మాయి పేరు చెప్పకరా. అది చేస్తుంది ఇది చేస్తుంది, తనొచ్చి చించేస్తుంది అని నువ్వు చెప్తే వెర్రి బాగులోళ్ళ నీ మాట నమ్మాను. కానీ ఆ అమ్మాయిని నమ్ముకొని తనకి కేసు అప్పగించావు చూడు, నువ్వే వెర్రి బాగులోళ్ళ కనిపిస్తున్నావు నా కంటికి. ఇంకా ఎందుకు షేమ్ గా ఫీల్ అవుతున్నావు? నేను ఎన్నిసార్లు ఆఫీస్ మెట్లెక్కాను, గేటు దగ్గర ఉన్న మీ కానిస్టేబుల్స్ అడిగితే చెప్తారా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్లని నమ్ముకుంటే పనులు అవ్వవురా. కేసు ఇంతకాలం డీల్ చేస్తూనే ఉంది. అసలు ఎవర్రా శర్వాణి?
కంట్రోల్ యువర్ సెల్ఫ్ గోపాల్. నువ్వు ఎమోషన్ అవ్వకు. నేను తనతో మాట్లాడతాను. టైం వేస్ట్ తప్ప రిజల్ట్ ఉండదు. ఆ అమ్మాయి వల్ల కాదు. ఏదో ఒకటి చేసి నా కొడుకు నాకెవ్వరా? నువ్వనే ప్రతి మాట శర్వాణికి కాదురా, నాకు వర్తిస్తాయిరా. చచ్చా, నా ఉద్దేశం నిన్ను బాధ పెట్టడం కాదు. ఎమోషనల్లో ఏదో సారీరా. గోపాల్, నీ బాధ నేను అర్థం చేసుకున్నానురా. నువ్వు అన్న దాంట్లో నిజముంది. ఈ శర్వాణి నమ్ముకుని నేను తప్పు చేశాను. ఆల్రెడీ తను సెర్చింగ్లోనే ఉంది. 24 అవర్స్ చూసి నేనే ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాను. ఇంతకాలం ఎలాగూ భరించావు. కాస్త ఉపయోగపట్రా ప్లీజ్. నేను మా రేణుకకు పెళ్లి చేయాలంటే నాకు ఏదో విధంగా హెల్ప్ చేసే పర్సన్ మా మాధవ్ ఒక్కడే. మాధవ్, త్వరగా రా. అక్క, మధ్యాహ్నం తర్వాత దుర్ముహూర్తం ఉందని ఉదయాన్నే టీవీలో శాస్త్రి గారు చెప్తుంటే విన్నాను. అసలు శుభకార్యం కోసం బయలుదేరుతున్నాం. తొందరగా వెళ్దాం అక్క. అబ్బా రేఖ, నువ్వు ఏ పని మొదలుపెట్టినా హడావిడిగా మొదలు పెడతావు. వెళ్తూ వెళ్తూ దారిలో పూలు పండ్లు తీసుకెళ్దాం. సరే అక్క, పద. ఒరే, త్వరగా శర్వాణి ఇంటికి పోనివ్వు. అలాగే మేడం. మాధవ్ వస్తే కాలింగ్ బెల్ కొడతాడు కదా, నా పిచ్చి కాకపోతే. నా ఓవర్ యాక్టింగ్ కాకపోతే గడప దాకా వచ్చినవాడు ఇంట్లోకి రాకుండా ఉంటాడా? అయినా నేనేంటి మా రేణుక పెళ్లి గురించి మాట్లాడదామని మాధవ్ని పిలిచి అనవసరంగా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాను. చచ్చా. చెప్పు సురేష్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కమిషనర్ ఆఫీస్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది. ఫ్యాక్స్ వచ్చిందా? సబ్జెక్ట్ ఏంటి? సార్ అదే సార్, రాకేష్ కేసు గురించి కమిషనర్ గారు. ఓకే ఓకే, శర్వాణి మేడంతో నేను మాట్లాడతాను. నువ్వు ఈ విషయం గురించి మేడం ఫోన్ చేయకు, అర్థమైందా? ఓకే సార్. సురేష్ సార్, ఒక ఇంపార్టెంట్ కేసు గురించి వెళ్తున్నాను. 1 అవర్ వరకు నన్ను శర్వాణి మేడంని ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. అలాగే సార్. అసలే నా ప్రేమని చెప్పే హ్యాపీ మూడ్లో వెళ్తున్నాను. పైగా మా శర్వాణి నన్ను ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసిందంటే తను కూడా నాలాగే హ్యాపీ మూడ్లో ఉన్నట్టుంది. ఇలాంటి సమయంలో కేసు గురించి కమిషనర్ గారి దగ్గర నుంచి ఫ్యాక్స్ అంటే శర్వాణి డిస్టర్బ్ అవుతుంది. నోను, ఎలాగైనా సరే ఈ అవకాశాన్ని వాడుకోవాలి.
ఇదేంటి సడన్ గా చైతన్య ఫోన్ చేస్తున్నాడు? ఏమై ఉంటుంది? హలో చైతన్య. శర్వాణి గారు, వదిన పెళ్లి గురించి తాతి మీకు ఫోన్ చేయమని చెప్పారా? ఏంటి చైతన్య, ఏమైంది? టెన్షన్ లేదు శర్వాణి గారు, మీరొచ్చి చెప్పాకే వదిన ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ఏమైంది చైతన్య? ఒరే చైతన్య, శర్వాణితో నేను మాట్లాడతాను, ఫోన్ ఇలా ఇవ్వు. శర్వాణి గారు, తాతకి ఫోన్ ఇస్తున్నాను, 1 minute. అమ్మా శర్వాణి, రేణుక పెళ్లి గురించి నీతో మాట్లాడదామని నేనే చైతన్యని ఫోన్ చేయమని చెప్పాను. చెప్పండి తాతయ్య. ఏం లేదమ్మా శర్వాణి, పాపం రేణుక పిచ్చిది. తన కొడుకుని ఎక్కడ తన నుంచి దూరం చేస్తారేమోనని భయపడుతోంది.